బంగారు తండ్రి బాచాలకొండ అంది. తనకన్న చిన్నది తనని అలా పిలవడంతో అతడు తలెత్తి కళ్ళు విప్పార్చి సావకాశంగా చూశాడు కాంచనమాలను. కాస్త వెళ్ళి కనుక్కురమ్మంది కాంచనమాల. ఎప్పుడూ ఉండే చదువుకి అంతలో ముప్పేమీ ఉండదని హామీ ఇచ్చింది. ఎవరి మాటా వినని విద్యానిధి కాంచనమాల మాట కాదనలేక కరణంగారింటికి బయల్దేరాడు బైస్కోపు సమాచారం కోసం. దస్తావేజు కాగితం చేత పట్టుకుని చిన్న చిన్న అడుగులు వేస్తూ బయలుదేరిన శ్రీదేవి గడ్డివాము నీడలో హోరాహోరీగా కవిత్వం రాసేస్తున్న కవిని నెమ్మదిగా పలకరించింది. ఎవరవు తన్వి? దివి నుండి భువికి దిగితివో భువి నుండి దివికేగుచుంటివో అన్నాడు భావకవి. అంటూనే నాలిక కరుచుకున్నాడు. ఈ దస్తావేజు కాస్త సాపు రాసి పెట్టాలండి అంది శ్రీదేవి వినయంగా. మన్ను మిన్నుల మధ్య ఉన్నదంతా అదిరిపడేటంత కేక పెట్టాడు కవి. కొంతసేపు తెలుగులోనూ ఆ తరువాత ఇంగ్లీషులోనూ కోప్పడ్డాడు. ఇన్సల్ట్ అనేశాడు. శ్రీదేవి హడలిపోయి కంటనీరెట్టుకుని సరాసరి ఇంట్లోకెళ్ళిపోయి బిక్కముఖం పెట్టు కూర్చుంది. బంగారమ్మగారు సావిట్లోకి రాగానే చండిక గర్వంగా లేచి నిల్చొని గెడ్డపాయన్ని పొలానికి పంపేశానమ్మా అంది. మీ తమ్ముడి బావమరిది ముందు గునిసినా చివరికి కరిగిపోయి కరణం గారింటికెళ్లే రత్తయ్య అంది కాంచనమాల. నువ్వేం చేశావు పిల్లా అంది బంగారమ్మ. శ్రీదేవి బావురుమంటూ ఆయన గసిరికొట్టారండి. దస్తావేజుకు సాపు రాయలేదు అంది. నా తల్లే మా ఇంటి మాలక్ష్మే, నువ్వే నా ఇంటికి కోడలు కాదగ్గదానివి అంది బంగారమ్మగారు శ్రీదేవిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని. చండిక మండిపడి హుంకరించింది. అదుగో అందుకే నువ్వు నా కోడలు కావడానికి పనికి రావన్నది. గెడ్డంరాజుని పాడలేసిన ఆడదానివి రేపొద్దున్న నా కొడుకుని నీచేతిలో కీలుబొమ్మ చేసుకోవు. ఓ కాంచనమాల, నువ్వూ పనికిరావు. నీ హొయలుని సొగసు చూస్తే మావాడి చదువు, నా ప్రతిజ్ఞ, ఆ మారాజు కోరిక బుగ్గిపాలైపోతాయి. మాకు అన్ని విధాలా తగింది శ్రీదేవే. బంగారు తల్లి అంది బంగారమ్మగారు. ఆ ఊళ్ళోనే ఆకాశమంత పందిరేసి భూదేవంత అరుగేసి అందుమీద ముత్యాల ముగ్గులు రత్నాల రంగవల్లులు తీర్చిదిద్ది తన కుమార రత్నానికి శ్రీదేవికి పెళ్లి చేసింది బంగారమ్మగారు. శ్రీదేవి వంటి వెర్రిబాగుల పిల్ల దొరికింది కాబట్టి తన కొడుకు చదువు నిరాఘాటంగా సాగుతుందని, తన లక్ష్యం సిద్ధిస్తుందని మురిసిపోయిందావిడ. ఇలా కొంతకాలం సాఫీగా సాగిపోయేసరికి ఒక ఏడాది జూన్ 18న బంగారమ్మ గారి కుమారుడు మెట్రిక్యులేషన్ ప్యాసై ఊరుకున్నాడు. సన్మానభంగం. కాంగో రాజకీయాల్లా సభ గందఘోషంగా ఉంది. 20వ శతాబ్ది జీవితంలా చీకాకుగా ఉంది. చేతకానివాడి చేతిలో ఆర్కెస్ట్రా వాద్యాలలా ఈలలు, కేకలు తలో అపశృతిలాగా పలుకుతున్నాయి. పలకరింపులు, చీత్కారాలు, స్వగతాలు, జనాంతికాలు, ఆహాలు, ఈహీలు, ఊహలు, అప్పులడిగిన వాళ్లకి ఓహోలు, హిహీలు, విమర్శలు, పరామర్శలు, హేళనలు, హేషలు, గీంకారాలు, కిచకిచలు, కిలకిలలు, రంకెలు, కేరింతలు వగైరాలతో శబ్దం శతసహస్ర ముఖాలుగా ధ్వనించి ప్రతిధ్వనించి క్రమంగా సరిహద్దు దాటి నిశ్శబ్దం స్థాయికి చేరుకుంటోంది. తాపు లేచిపోతే తాము కూలిపోతామన్న భయం కొద్దీ పంకాలు విపరీతమైన వేగంతో తిరుగుతూ శబ్దాన్ని తొక్కేస్తున్నాయి కిందకి. నిన్న సాయంకాలం సభ తాలూకు నిర్వాహకులు, నేటి సమావేశకర్తలు నిన్న పెట్టిన అల్లరిని తలచుకుని అక్కసుకొద్దీ అల్లరిలో ఇవాళ బాకీ తీర్చేయడమే కాక అప్పు కూడా ఇస్తున్నారు. సభ సాయంకాలం 5:30 కొట్టి 6:30కి సగమేనా కాకపోతుందా అన్న ధీమాతో వచ్చి మొదలైనా కాకపోవడంతో చిన్నపుచ్చుకున్న పెద్దలు 7 కాగానే మండిపడడం మొదలెట్టారు. జన్మలో ఎప్పుడూ ఇలా పెందరాళే తగలళ్లేదు. ఇన్నాళ్లకిక్కడ అవమానమైందని తిడుతున్నారు. ఇండియన్ పంక్చువాలిటీ సార్ అని ఆ పెద్దల దృష్టిలో పడబోయిన సన్నకారు జనం పాత పాత విట్లతో సెటైర్ ప్రయోగిస్తున్నారు. మరికొందరు పాత సెటైర్లని రీట్రేట్ చేయించుకొచ్చి సభంతా దొర్లిస్తున్నారు. పాటలు, పద్యాలు, కంప్లెయింట్లు వగైరా లలితకళలు కూడా వర్ధిల్లుతున్నాయి. విసుగెత్తిన ప్రయాణీకుడు ఈలువేస్తే అది కండక్టరు ప్రజ్ఞ అనుకుని బస్సు కదిపిన డ్రైవరులా ప్రార్థన పద్యాలాయన మూడోమాటు మైకు ముందుకొచ్చి పద్యం మొదలెట్టి కరతాళధ్వనుల మధ్య అర్ధాంతరంగా వెనక్కెళ్ళిపోయి తూనాబొడ్డు అనుకుంటున్నాడు. అంతా నాటకంలా ఉంది అన్నాడు ప్రస్తుతానికి మసిబారిన చిమ్నీలా కూర్చున్న ఒక తెలుగు దీపకళిక నిశితంగా. హిందీ నాటకం హాలేనా అసలు అన్నాడు సాటివెలుగు కసుక్కున నవ్వి చటుక్కున తన ముందున్న గడ్డపాయన వెనక తల దాచుకుంటూ. అది నాటకం హాలే, పెద్దరకం సభలకి అది పుచ్చుకుంటూ ఉంటారు. అవతలివాడు ఏ మంత్రో అయితే మరీను. నాటకరంగం వెనకనే ఉన్న గ్రీన్ రూంలో ఒక కాబోతున్న మంత్రిగారు సభ నిర్వహణలో ఆ పూటకొచ్చిన వక్తలు చేరి చాలా కంగారు పడుతున్నారు. ఎబ్బే లాభం లేదండి, మనవెంత పూలతో కప్పేసినా కనిపిస్తాయి. ఎబ్బెట్టుగా ఉంటుంది అన్నాడు ఒక వక్త. అందరూ సన్మానితుడికేసి జాలిగా, భయంగా చూశారు. ఆయన పేరు సుబ్బన్న గారట. మహాభక్తుడు, వినయభూషణుడు. దారుణమైన వినయంట. పోరుగూరు నుంచి ఒక పెద్ద మనిషి ఎన్నికడకు పంపి సన్మానం చేయించమని చీటీ రాసిచ్చాడు.
కాబోతున్న మంత్రిగారికి పబ్లిసిటీ కాంపెయిన్ కార్యక్రమంలో ఒక సన్మాన సభ కూడా ఉంది. సరే, ఈయన వేళకొచ్చాడని ఆయన బలగం సన్మానానికి ఈయన్ని బుక్ చేసి పబ్లిసిటీ ఇచ్చారు. ఇంత విపరీతమైన వినమ్రుడు ఈయనేనని, అసలు లోకంలో వినయం నిండుకోడానికి కారణం ఉన్నదంతా పోగై ఈయనగా కరడుకట్టుకు పోవడమేనని వెల్లడించారు. ఈ చమత్కారమే ప్రధానంగా మంత్రిగారి అధ్యక్షోపన్యాసం, ముఖ్య వక్త ఉపన్యాస భాగంగా ఏర్పాటు అయ్యాయి. తీరా సభవేళకి వినయభూషణుడు సుబ్బన్నగారికి తనంత వినయశీలుడు లేడన్న గర్వం గంటకి బోలెడు చొప్పున పెరిగిపోయింది. ఇష్టాగోష్ఠి జరుగుతుండగానే కణతల పైన దురద వేసినట్టై 2-3 సార్లు తడుముకున్నాడు. తర్వాత 2 చిన్న బొడిపెలు వచ్చాయి. సెగ్గడ్డలా అన్నాడు కొంచెం లేటుగా వచ్చినాయన అవి చూసి. మీ అహంకారపు వేడిని కంట్రోలు చేసే ధర్మాస్ బొడిపెలు అన్నాడొక ఆధునిక కవి. సుబ్బన్నగారు వినయంగానే నవ్వారుగాని ఆ బొడిపెలు 2 హఠాత్తుగా బారెడు కొమ్ములుగా పెరిగి చివర సుడితిరిగాయి. అంతా కంగారుపడ్డారు. కాబోయే మంత్రిగారు ఇలాంటి సన్మాన సభలో అధ్యక్షతకి సుతరామూ ఒప్పుకోలేదు. ఈయన గురించి మనకేం తెలీదు, వినయం ఉందన్న పరుగు తప్ప. తీరా అది కాస్తా ఇలా తగలబడింది. ఏంజూసి మాట్లాడమంటావయ్యా అన్నారుకా. మంత్రిగారు సుబ్బన్న కొమ్ములకేసి చూస్తూ ఎవరో తలుపు తీశారు. అవతల సభామందిరంలోంచి హాహాకారాలు ఈలలు హోరెత్తాయి. కొమ్ములు కొట్టించేద్దాం లెండి అన్నాడు పెద్ద. తలుపు మూశాక మళ్ళీ మొలుస్తాయి. అయినా నేను ఇంక ఈయనమీద ఉపన్యసించటం కల్లా అన్నాడు ఒక వక్త. పోనీ ఇంకెవరినైనా కేకేద్దామా? ఇంకోడిమీద నేను చస్తే మాటాడను, ఆ మాటకొస్తే మాటాళ్లేను. ఈయనమీద ఫస్ట్క్లాస్ హ్యూమరస్ స్పీచ్ ప్రిపేరు చేసుకొచ్చాను అన్నాడు మరో వక్త. దానికేముందండి, ఆ వచ్చేవాడిమీదే ప్రయోగించండి. అంత బతిమాలడమేలా? అరుగో వారున్నారు, నేనున్నాను, ఇద్దరం చాలమా? ఇప్పటికే కాలాతీతం అయింది కూడా. వక్తలు తక్కువైతేనే మంచిది అన్నారు. ఆయనకి సన్మానితుడు ఎవడైనా, సభ ఏదైనా ఫవాలేదు. నన్నయ్య తగలేసిన పద్యాలన్నీ ఎర్రన్న నెత్తిన రుద్దేస్తున్నారన్నది ఆయన జెండా. దానిమీద ఉపన్యసిస్తూ తన శత్రువుకి దైవసమానుడైన తిక్కన్నని ఉతికెయ్యడం ఆయన పరమార్థం. వేరుశనక్కాయల సభలోనైనా సరే ఆయన ఈ ఉపన్యాసాన్ని అన్వయించి మాటాడేసి, కాబట్టి వేరుశనగకు వాగన్లు త్వరగా సప్లై చెయ్యాలి అని ముగించగలడు. ఇది అందరికీ తెలుసు. పోనీ ఈ ప్రజ్ఞను పట్టుకుని ఈ కంకణశాస్త్రుల వారికి సన్మానం చేసేస్తే అన్నాడు నిర్వాహకుడు. ఒక ఉత్సాహి గబుక్కున తలుపు తీసి అవతలకెళ్లాడు. కేకల కెరటం గదిని ఊపేసింది. వెళ్ళినవాడు వేదికమీదకెక్కి, ఆర్యులారా, చిన్న మార్పు. సన్మానితుడు సుబ్బన్నగారు కాదు శాస్త్రులవారు. కారణం నేలమీద నిలబడ్డం అని టూకీగా ప్రకటించాడు. మంత్రిగారి కార్యదర్శి ఉత్సాహంతో ఎగిరి గంతు వేశాడు. అవును, అవునవును, బెస్టుడవును. మరొహడైతే ఇంత రీసెర్చి చేసినందుకు పట్టపగాల్లేకుండా ఉండేవాడు కాదని, నేలమీద నిల్చేవాడు గాడని, ఈయన నేలమీద ఉండడం వల్ల మహా వినయశీలుడని కూడా బయటపడిపోతూందవి. 23 అనుకోకుండా శాస్త్రులవారి పాదాలకేసి చూసిన ఆ ఉపసభ వారంతా ఏకగ్రీవంతో కేరింత కొట్టారు. శాస్త్రులవారు నేలమీద లేరు, పాదాలు నేలకి బాగా ఆరంగుళాల ఎత్తున ఉన్నాయి. శ్రీవారు కూడా సంస్కృతంలో బావురుమన్నారు. మంద కవియశః పార్థ అని చూశారు గద్గదస్వరంతో. గర్వం అణిగిపోతుందేమోనన్న దురాశతో. బాబోయా కాళిదాసు ఊసెత్తకు, వాడలా అన్నాడు గాని వాడికి మహలావు అహం అన్నాడాయన బావమరిది. ఒక మహానటుడు తలుపు తీసుకొచ్చాడు. ఈలలతో కేకలతో గది అదిరిపోయింది. ఛీ, ఎంత అహంకారం, ఏవి గర్వం! మాటవరుసకి నువ్వు గొప్పవాడవే లేవయ్యా అంటే అవుననుకుంటాడు. ఎంత గొప్పవాడైతే మటుకు ఒప్పేసుకుంటాడు. అలాంటివాడికి సన్మానం చేస్తే మన గొప్పేవిటి? అన్నాడు మహానటుడు. ఆయన పూర్వాశ్రమంలో కవి, ఒక తాత్కాలిక యుగకర్త. దరిమిలాను వినయం ఎక్కువై తాను కవిత్వానికి అనర్హుణ్ణని, ఇన్నాళ్లు కవిగా అభినయించగలిగినట్టు ఈ మధ్యనే పసిగట్టి తన ప్రజ్ఞ నటనలో ఉందని గ్రహించి ఇందులో జొరపడ్డారు. ఈ 4 పాయింట్లు జోడించి మనం అవతల పోటీదార్ని చితగ్గొట్టేయొచ్చు. వారు దేశ సేవకులుగా చేస్తున్న అభినయం అద్భుతమని, అందువల్ల వారు ఫిరాయించి రాజకీయాల్నించి కళారాజకీయాలకు దయచెయ్యటం మంచిదని మీరు స్పీచి కొట్టి వాణ్ణి చిత్తుచెయ్యొచ్చు. అందుచేత ఆ సన్మానం వీరికే చేస్తే బాగుంటుంది. నిమిషంలో రాయించుకొస్తాను. 3 కాలం హెడ్డింగుతో వస్తుంది రేప్ పేపర్లో అన్నాడు కార్యదర్శి. మీరంతా బలాత్కరిస్తే నాదేముంది అన్నాడు నటుడు సవినయంగా పైకి చూడబోయి. వలంటీరు తలుపు తీసుకు బయటికి వెళ్లాడు. గది గోలెత్తిపోయింది. వలంటీరు మైకులోంచి మళ్లీ మార్పు ప్రకటించాడు. ఆర్యులారా, ఇందాక చిన్న పొరపాటు. వక్తగారి పేరును పరాకున సన్మానితుడిదిగా ప్రకటించితిమి. ఇప్పుడు సన్మానం జరిగేది సుప్రసిద్ధ మహానటుడుగారికి. కారణం కళ్ళు నెత్తికెక్కకపోవటం అన్నాడు. ముక్తసరిగా పైకి చూడబోయిన మహానటుడు అదిరిపడి చేత్తో మొహం తడుముకున్నాడు. ఆయనకి ఆ గది పైభాగమంతా బర్మాలో వెదురు పొదల అడవిలా కనబడింది. మళ్లీ మొహం తడుముకున్నాడు. కళ్ళు రివాజైన చోటలేవు. బాగా పైకి జరిగి నెత్తిమీద జులపాల మాటున ఉన్నాయి. రెప్పలార్చి కంగారుగా చూస్తున్నాడు.
భయంతో రామచంద్ర రక్షక అన్నారు శాస్త్రులవారు. హూరుమంటున్న చప్పుడుతో వలంటీరులోనికి వచ్చేసరికి అందరికీ చెవులు గళ్ళు పడ్డాయి. 7:30 జనంగోల కంట్రాక్టు నాటకాల ఆడియన్సు కన్నా కనాకష్టంగా ఉంది అన్నమాట ఎవరికీ వినబడలేదు. కాని ఒక నిమిషం తర్వాత అందరికీ తుమ్మెద జుంకారం లాంటిది మంద్రస్వరంలో శృతిపేయంగా వినబడింది. 5:10 అనే మాటలు వినిపిస్తున్నాయి. చేతులు జేబుల్లోకి వెళ్ళొచ్చి మంత్రముగ్ధులు అయినట్లుగా 5:10 అర్ధావర్ధా ఇచ్చేస్తున్నాయి. చాలా థాంక్సు. ఇంతమంది సహృదయులు ఒక్కచోట పోగొడ్డం చూసి చాలా కాలం అయింది. మీ అప్పులన్నీ నెల్లాళ్లలో ఇచ్చేస్తాను అన్నాడు అప్పారావు సర్వజనం మనోహరంగా నవ్వుతూ. నల్లగా, పొట్టిగా, నవ్వుతూ ముద్దోస్తున్న ఆ మనిషిని అందరి కళ్ళూ విప్పార చూశాయి. అందరిలోనూ ఒకేమారు స్నేహం, ప్రేమ, గౌరవం పెల్లుబికాయి. సభ పెద్దబ్బాయిగారి చిన్న అమ్మాయి రుణసుందరి హఠాత్తుగా తలుపు తోసుకు లోపలికొచ్చి అప్పారావుని చూసి క్షణం సిగ్గుపడి, వీరే నాన్న, వీరే అంది. తరువాత ధైర్యం తెచ్చుకుని జీనియస్ నాన్న. అప్పులమీద ఇంత అథారిటీని వేనెక్కడా చూళ్లేదు. ఎంత షోగ్గా అప్పు చేస్తాడో తెలుసా? ఎన్నో చెప్తాడు. నాన్నోయ్ మరే రూమ్మేటికి మనీ ఆర్డర్ రాగానే అప్పు చేస్తాం చూడు. అప్పుడేమో అస్సలు ఒక్క అరనిమిషం కూడా ఆగకూడదట. పోస్టుమా నీలా ఇచ్చి ఇవ్వగానే ఆ వేడిలో లాగేసుకుంటే అవతలి వాళ్లకి నొప్పి తెలీదట. మనం ఇన్నాళ్ళు రాంగ్ మెథడ్ రైట్ అనుకున్నాం. పెద్దబ్బాయిగారు అమ్మాయి మాట వినలేదు. అమాంతం అప్పారావుని కౌగిలించుకుని, ధన్యుణ్ణి, ఇన్నాళ్ళు మీ కీర్తి వినడమేగాని చూడ్డం పళ్లేదు. ఇప్పుడు వెదకబోయిన రుణదాతలా ఎదురయ్యారు. మీకన్న గొప్ప కళాకారుడు మాకు దొరకడు. మీకు కాస్సేపు సన్మానం చేసుకుంటాం. టైము వేస్టని తెలుసుననుకోండి, కాని కాదనకండి అన్నాడు. 5 చూశారు. మంత్రిగారు ఆలోచించకుండా తల తాటించి, ప్రాధేయపూర్వకంగా. కళ్లజోడు వక్తకి ఒళ్ళు మండింది. ఏవిటి సార్, ఏవిటి వీరి గొప్ప? అప్పులెవరు చెయ్యరు? తెల్లార్లేచింది లగాయితూ అడ్డవైన వాడు చేస్తూనే ఉండే. 1,00,000 సార్లు చేశాం, ఇంకా 1,00,000 సార్లు చేస్తాం. అవసరం ఉండకా తప్పదు, అప్పు చెయ్యకా తప్పదు అన్నాడు తీవ్రంగా. అప్పారావు చప్పట్లు కొట్టాడు. తల పైకెత్తాడు. విలాసంగా నవ్వాడు. జాలిగా చూశాడు. నేను అవసరముంటేనే అప్పు చెయ్యాలనుకోను. పువ్వులెందుకు పూస్తాయి? పిల్లలెందుకు నవ్వుతారు? నేను అందుకే అప్పు చేస్తాను. కోకిలలెందుకు కూస్తాయి? నే అందుకేను సెలయేళ్లెందుకు గలగలమంటాయి? అందుకే. కృష్ణశాస్త్రి మరెందుకు కవిత్వం చెబుతారు? డిటో. రామాయణం మళ్ళీ ఎందుకు రాస్తారు? సేమ్. చాలామంది ఎందుకు కవిత్వం చెప్పరు? అలాగే జలదం ఎందుకు వర్షిస్తుంది? చంద్రుడు ఎందుకు వెన్నెల కాస్తాడు? మీవంటి సహృదయులు ఇప్పుడా 5 రూపాయలు నాకెందుకు అప్పిస్తున్నారు? 105 చూశారా? సూర్యుడు సముద్రుడి దగ్గర అప్పు తీసుకున్నట్లు, తేటి పూబోటినుంచి తేనె గ్రహించినట్లు, అమ్మాయి పూలు వాసన చూసినట్లు, నేను సహజంగా, మృదువుగా, నొప్పిలేకుండా, తెలియకుండా, ఇలా రుణగ్రహణం చేస్తాను అన్నాడు. అని వినయంగా తలవంచుకుని వక్త చేతిలోంచి అందుకున్న రూపాయి నోట్లు 5 ఉన్నాయా లేదా అని లెక్క చూసుకున్నాడు. మంత్రిగారు పొంగిపోయి దగ్గిర్లో ఉన్న దండ ఒకటి అప్పారావు మెడలో వేసి కావలించుకున్నాడు. శాస్త్రులు వారి కళ్ళు చెమర్చాయి. ఋగ్వేదంలో కూడా రుణాల గురించి ఉంది. ఆ యొక్క ఉషస్సు అనేది అప్పులనే చీకటి పారద్రోలే రుణంలా భాసించిందని ఒక వేదర్షి వ్రాశారు అన్నారాయన బొంగురుపోయిన గొంతుతో. కదలండి, కాలాతీతమైంది అన్నారు మంత్రిగారు. అందరూ వేదిక పక్క సైడు కర్టెన్లో నిలిచారు, చెవులు 2 చేతుల్తో మూసుకుని. వలంటీరు మైకు వాల్యూము పెద్దది చేయించి, ఈ మాటు సభ నిజంగా బిగినైపోతుంది అని గావుకేక పెట్టాడు. హాలు దద్దరిల్లిపోయింది. అంతా నిశ్శబ్దం. అప్పారావు ఓ గులాబీ రేకు తీసి కింద పడేశాడు. ధనమని చప్పుడైంది. ఇప్పుడు ఇందాక ప్రకటించిన ప్రకారం ఆ మహానటుడుగారికి కాక అప్పారావుగారికి సన్మానం జరుగుతుంది అన్నాడు వాలంటీరు. అప్పారావు తొంగిచూసి సభలో 4-5 నిలబడ్డం గమనించి వాలంటీర్ని వెనక్కి పిలిచాడు. 5 నిమిషాలు గుసగుసలాడాడు. పాయింట్ మైకు ముందుకు వెళ్ళి, కాదు, నరసింహారావు గారికి సన్మానం. హాలంతా పరావు పేరు విని నిల్చిన వాళ్లు కూర్చున్నారు. గాని మరి 10 మంది అబ్బే సుబ్బారావు గారికి అన్నాడు వాలంటీరు. వాళ్లు కూర్చున్నా ఇంకో 6 లేచారు ఆశగా. కాదు, వీరపరెడ్డిగారికి అన్నాడు వాలంటీరు. ఇలా పొరపాట్లు సవరించుకుంటూ జలాలుద్దీన్, చమన్ లాల్, హీరాచంద్ సితాని, జాన్ హారిసన్, వెంకటేశ్వర్లు అనే పేర్లు ప్రకటించి చూసి చివరికి భద్రయ్య అన్నాడు. వీరభద్రయ్య అని సభ అడిగింది. రాంభద్రయ్య అంటే కొందరు, వీరభద్రయ్య అంటే కొందరు లేచారు. సర్లెండి ఉత్తభద్రయ్య అన్నాడు వాలంటీరు. సభ తటపటాయించింది. నిమిషంలో ఎవరో కాని భద్రయ్య నాకు బాకీ 25 పత్తాలేదు అన్నారు. సభ గొల్లుమంది. మంత్రిగారికి నీరసం వచ్చేసింది. పోనీ ఓ పని చేద్దాం, సన్మానితుడు కారణాంతరాల వల్ల రాలేదని
వారి తరపున తరుణానికి తోటి పెళ్లికొడుకులా ఒకరిని కూచోబెడతామని ప్రకటన చేసి ఈయన్నే కూచోబెట్టి కాండ సాగించేద్దామన్నాడు శాస్త్రిగారు. కాండేవిటండి, ఇదేం తద్దినమా మన శార్ధం అన్నాడు కా మంత్రి. అలాగే ఉంది అన్నాడు ఒక వక్త. రుణాగ్రేసర చక్రవర్తి సన్మానం చేస్తున్నప్పుడు నువ్వు గైరుహాజరు కావడమే సహజమును సముచితమును అన్నాడు వెనకనుంచి ఇది చూస్తున్న ఒక పెద్ద మనిషి. అసలా పాయింటు మీద సభని పొట్టచెక్కలయ్యేలా నవ్వించవచ్చు. అసలే విసుగేసి ఉన్నారు వాళ్లకి విట్లు వినోదం కావాలి అన్నాడు ఒక వక్త. మిగతా వక్తలంతా నాలుగోసారి సన్మానం జరుగబోతున్న అసామి గురించి ఉపన్యాసాలల్లేసుకుంటున్నారు చకచక. వాళ్ల మొహం వాళ్లకేం తెలుసు, తెలిస్తే ఈ అఘోరింపులెందుకు? అయినా వాళ్లక్కావలసింది చెప్పడానిక్కాదిది, మన అక్కావలసింది చెప్పుకుందికి. నడవండి స్టేజిమీదికి అన్నారు మంత్రిగారు. మీ అసలు పేరేమిటి సార్ అన్నాడు కళ్లజోడు వక్త అప్పారావుని చూసి. వాటిజినేనేం, మీరు కొన్ని అడగరాదు. దేవుడి అసలు పేరేమిటి అన్నాడు అప్పారావు. పక్కన బుట్టలో ఉన్న దండలు లావుపాటివి 3 తీసుకుని మొహం కప్పడిపోయేలా వేసుకు స్టేజిమీదకెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు దూరం ఆలోచించి. స్టేజిమీద కూర్చున్నవారిలో 2కి దండలు తక్కువైనందువల్ల ఒక వలంటీరు అప్పారావు దగ్గరకొచ్చి మీరిన్ని మొయ్యలేరు అన్నట్టు మొహం పెట్టి బలవంతాన అవి లాక్కుని లోపలికి వెళ్లి మళ్లీ తెచ్చి మిగతా 2కి వేశాడు. అధ్యక్షులు పరాకుతో ఆ రోజు నిజంగా సన్మానం జరగాల్సిన సుబ్బన్న తాలూకు వినయం గురించి స్పీచి ఆరంభించి నాలిక్కరచుకుని అప్పారావు కేసి చూసి వీరు అనేసరికి వారు అక్కడ లేరు. తన 3 హారాలలో 2 పోగానే ముఖారవిందాన్ని సభలో ఎవరో శ్రద్ధగా చూస్తున్నట్లు పసిగట్టి అప్పారావు తెరవెనుకకు వెళ్లారు అర్జంటు పనున్నట్టు. పూలమాల లేవీ లేవు. వెంటనే గ్రీన్ రూంకెళ్ళి అక్కడ తన సంచి తీసుకుని వచ్చాడు. అందులోంచి పెద్ద బుర్రమీసం తీసి అంటించుకుని తిరిగి స్టేజిమీదకు వచ్చి కూర్చున్నాడు. కా మంత్రిగారు, త్వరలో పెట్టబోయే పార్టీ గొప్పతనం, అందులో పుట్టబోయే గ్రూపు విశిష్టత వివరించి దాని షాడో కాబినెట్లో మొదటి మంత్రిగిరి ఎవరికి దక్కాలో చెబుతున్నారు. అప్పారావుకి మళ్లీ అనుమానం వచ్చింది. ఎవరో తనకేసి పరకాయించి చూస్తున్నట్టు. లేచి వింగులోకి పరుగెత్తి బవిరిగడ్డం తగిలించుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు. జనం గొల్లున నవ్వారు. వెంటనే మంత్రిగారు తన పొరపాటు గ్రహించారు. ఆవేశంలో అవతలవాణ్ణి తిట్టడంలో ఆగక తనకు తనే పబ్లికున పొగిడేసుకుంటున్నట్టు అప్పుడే ఆయనకు తెలిసింది. స్వవర భేదం కాననందుకు చింతించి తరువాత వాక్యం ఆలోచిస్తూ అప్పారావు కేసి తిరిగి మీసం చూసి గతుక్కుమన్నాడు. కాని అంతలోనే తలుక్కున ఆలోచన మెరిసింది. టైము 8:30 అవుతూంది. జనం వెళ్లబోతున్నారు. ఇప్పుడు రాబందుల్లా కాసుకున్న వక్తగాళ్లని వదిలేస్తే ఓ పట్టాన మైకుని వదలు జిడ్డులా పట్టుకుంటారు. ఈ అప్పారావు గాడిమీద విట్లు వేస్తూ కూచుంటారు. అందుకని తన పని తనే చూసుకోవాలి. చెప్పాల్సిన 4 తనే చెప్పాలి. ఏదో ఒక్క నిమిషం క్షమించాలి అంటూ ఆయన ఒక్క అంగులో స్టేజీమాటుకెళ్ళి అక్కడ అప్పారావు గడ్డం పెట్టుకుంటూ వదిలేసిన మీసం తగిలించుకుని కోటు విప్పేసే స్టేజిమీదకొచ్చేసి ఇప్పుడు శ్రీ నరసింహారావు గారు మాట్లాడుతారు అని ప్రకటించి వెంటనే పెట్టబోయే పార్టీ, పుట్టబోయే గ్రూపు అందులో తన ఆశయం వివరించాడు. ఆయన ముగించేసరికి 6గురైనా ఉపన్యసించాలి గాబట్టి ఎవరికీ 5 నిమిషాలకు మించి వ్యవధి ఇవ్వదలుచుకోలేదు. అప్పారావు హడావిడిగా వింగులోకి వెళ్లి గడ్డం వదిలేసి పెద్ద విక్రమార్కుడి మార్కు జుట్టు విగ్గు పెట్టుకుని చొక్కా విప్పేసి ఉత్తరీయం వేసుకుని కూర్చున్నాడు. పక్కనున్న వక్త మీకెన్ని రూపాలో, నిజరూపం ఏది అని అడగబోయి దేవుణ్ణి తలుచుకున్నాడు. తక్షణం నరసింహారావుగారు వింగులోకి పరిగెత్తి అప్పారావు వదిలేసిన గడ్డం తగిలించుకొచ్చి ఇప్పుడు శ్రీ నరసయ్య గారు ఉపన్యసిస్తారు అని ప్రకటించి పెట్టబోయే పార్టీ, పుట్టబోయే గ్రూపు అందులో తన. అప్పారావుకి స్థిమితం తగ్గిపోతోంది. ఇప్పుడు ఎవడో తనకేసి అనుమానంగా చూస్తున్నాడు. వెంటనే వింగులోకెళ్లి స్టేజి మేనేజరుని బతిమాలుకుని కిరీటం, కత్తి, భుజకీర్తులున్న ధర్మరాజు చొక్కా, పంచె, చడావులు అడిగి పుచ్చుకుని అవి ధరించి స్టేజిమీదకొచ్చి వినయంగా నవ్వి కూర్చున్నాడు. పూలలో రేకులు లెక్క పెడుతూ నరసయ్యగారు స్పీచి ముగించగానే వెళ్లి విగ్గు పెట్టుకుని వచ్చి శ్రీ నయనప్ప మాట్లాడెదరు అని ప్రకటించి 3వ లెక్చరు ఆరంభించాడు. అప్పారావు ఈసారి 2 నిమిషాలలోనే లోపలికి పరుగెత్తి కీచకుడి కాస్ట్యూము వేసుకువచ్చాడు. అప్పులాళ్లు జడుసుకుంటారన్న ఆశతో వయనప్పగారు లోపలికి పరుగెత్తి ధర్మరాజు వేషం వేసుకుని కత్తి జుళిపిస్తూ ఇప్పుడు శ్రీ జాన్ హారిసన్ గారు మాట్లాడుతారు అంటూ 4వ విడత ఆరంభించాడు. అప్పారావుకి కీచకుడి డ్రెస్సు నప్పక ద్రౌపది వేషం వేసేలోగా సభలో సంరంభం, గందరగోళం చెలరేగింది. పక్కవీధిలో జరుగుతున్న మీటింగులో పెట్టబోయే పార్టీ ఇదే లోని పుట్టబోయే గ్రూపుకి నాయకుడిగా అక్కడి పెద్దమనిషినే ఏకగ్రీవంగా ఎన్నేసుకున్నారని, మినిస్ట్రీలో ఆ గ్రూపుకి రిప్రజెంటేషన్ సీటిచ్చినప్పుడు ఆయనకే ఇవ్వాలని తీర్మానం పెట్టేశారని కబురు వచ్చింది. ఆ గ్రూపు ఊరేగింపు కూడా జరుగుతోంది. వాళ్లు కాసేపు గుమ్మంలో నుంచి కేకలు వేసి
ఇక్కడలాగా జనం రెడీగా ఉన్నారు కాబట్టి ఇక్కడో సన్మాన సభ చేయాలని నిశ్చయించారు. పన్మానం సన్మానం అని ప్రకటన చేశారు. ముఖ్యులంతా గ్రీన్ రూంలో జోరబడ్డారు. కాబోయిన మంత్రిగారు కూడా అందులో కలిసిపోయి ప్రముఖ పాత్ర వహించారు. ఎవరికి సన్మానం చెయ్యాలన్న ప్రశ్నతో గదిలో జనం వాదించుకుంటున్నారు. అవతల హాలులో జనం ఆలస్యాన్ని సహించలేక కేకలు ఈలలు వేస్తున్నారు. కాబోయి మానివేసిన మంత్రిగారికే కానందుకు సన్మానం చేస్తే అద్భుతంగా ఉంటుందని, తద్వారా పార్టీలో ఐకమత్యం సిమెంటులా గట్టిపడూరుకుంటుందని మంత్రిగారి కార్యదర్శి సూచించాడు. అవునవును, తాము ఉట్టి వెధవలన్న ముక్కను వినయంతో అంగీకరించి మంత్రిగారిని త్యాగం చేసిన స్వార్థజీవి అన్నాడొక ఉద్రేకి. మంత్రిగారు సగర్వంగా వినయం నటించారు. గదిలో అందరూ హాహాకారాలు చేశారు. ఆయనకి నెత్తిమీద హఠాత్తుగా 2 కొమ్ములు మొలిచాయి. రెండోసారి అప్పును నొల్లుకోడానికొచ్చిన అప్పారావు ఆ గది తలుపు తెరిచి మళ్లీ మొదలా అని నిర్ఘాంతపోయి తలుపలాగే వదిలేశాడు. ఇవతల గదిలో ఈ అఘాయిత్యానికి చెలరేగిన హాహాకారాలు కలిసి హోరెత్తిపోయేసరికి ఆ భువనం దద్దరిల్లిపోయింది. అంతా ఈశ్వరేచ్ఛ అన్నారు గజపతిగారు ఉన్న గాంభీర్యం అంతా పోగేసి చూపిస్తూ. అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల కూర్చుని చదరంగం ఆడుకుంటున్న విష్ణుమూర్తి తుళ్ళిపడి లేచి నించున్నాడు. లక్ష్మీదేవి కళ్ళు విప్పొర్చి చూసింది. వాడు చేసే వెధవ పనులన్నిటికీనా ఇష్టమంటాడేవిటి? బయలుదేరాడు అంటూ. ఇదెక్కడి గోలయ్యా స్వామి, వాడేం గజేంద్రుడు కాదుగా, తొందరలేదు, ఈ ఆట కానివ్వండి అంది 03. వాడు గజేంద్రుడు కాడు, గజపతి అంటూ విష్ణుమూర్తి బయలుదేరాడు. సరే స్వామి, నా చెంగుముడి అయినా విప్పి వెళ్ళు, నేను కూడా ఎందుకు అంది లక్ష్మి నవ్వుతూ. అంతా ఈశ్వరేచ్ఛ అన్నాడు గజపతి గంభీరంగా. గుబీలుమంది గురునాథరావు గుండె. అయితే నా 40 నాకిచ్చెయ్యండి అన్నాడు నీరసంగా. 40 ఏమిటి? ఆ పప్పులుడకవు. ఆ 40 సిఫార్సు ఉత్తరం తెచ్చివ్వటానికి అయింది. ఉద్యోగం దొరక్కపోతే నేనేం చేస్తా అన్నాడు గజపతి. 40 నాకెలా వచ్చాయో తెలుసాండి? మావయ్య వాచి తాకట్టు పెట్టి తెచ్చానండి. మా మావయ్య ఊరినుంచి రాగానే వాచి అడుగుతాడండి. నేను లేదంటే నాకు అలవాటే గాని మీరు వినలేని మాటలతో తిట్టిపోస్తాడండి. నేను పేకాటకి పోశానంటాడండి. లేదని రుజువు చెయ్యడానికి నేను నిజం చెబుతానండి. అప్పుడేమో నాకు టోకరా ఇచ్చిన వాళ్లని మావయ్య మక్కెలు విరగ్గొడతాడండి. అందుకని నాకు మీరు ఉద్యోగం ఇప్పించలేదు కాబట్టి లంచం తీసుకున్న 40 నా మొహాన పారెయ్యండి అన్నాడు గురునాథం వినయంగా. చాలాసేపు బతిమాలాక లాభం లేదని తేల్చుకున్నాడు. గజపతికిచ్చిన లంచం గోడకు రాసిన సున్నమని ఖరారు చేసుకున్నాడు. సరే, అప్పైనా అఘోరించండి అని అతి జాగ్రత్తగా అడిగాడు. మా మావయ్య వచ్చేసరికి వాచి విడిపించకపోతే నన్ను తిట్టిపోస్తాడండి. ఇటు ఉద్యోగం రాకపోగా అటు ఆయన నా కోసం అద్దెకి తీసుకుందామనుకుంటున్న కిళ్ళీబడ్డీ కూడా నాక్కాకుండా పోతుందండి అన్నాడు. గజపతి అదిరిపడ్డాడు. అప్పే అప్పు నీకా? ఆయన ఎన్నడూ ఎవరికీ అప్పులివ్వడు. అందరూ తనంత మంచివారే అని ఆయనకు సదభిప్రాయం ఉంది. అందుకని అప్పులివ్వడు. గురునాథం రామ్మని అంత మాట అనేసరికి ఆయన ఇవ్వననడానికి బదులు ఆశ్చర్యపోయాడు. గురునాథరావు శతవిధాల బతిమాలాడు. చివరకు ప్రాణం విసుగెత్తింది. పైన కూర్చున్న పరమేశ్వరుడు మీకు తగ్గశాస్త్రి చేస్తాడు లెండి అని కొత్తపందా ప్రారంభించాడు. పోనీ నేను పెట్టబోయే కిళ్ళీబడ్డీ తాకట్టు పెట్టుకోండి అని కొత్తరకం నమ్మకం కూడా చూపించాడు. మీ మావ రావాలి, సరుకులు తేవాలి, బడ్డీ తెరవాలి, నువ్వందులో ఎక్కాలి, ఇప్పుడా సోమలింగం తల తాకట్టు పెట్టుకు అప్పివ్వమంటావా అన్నాడు గజపతిగారు. ఉత్తపుణ్యానికి 40 రూపాయలు లంచం కొట్టేసి అప్పైనా ఇవ్వనంటే ఎలాగయ్యా? 40 కాకపోతే 20 కాకపోతే 10, ఆఖరికి 4 పారయ్యవయ్యా అన్నాడు గురునాథరావు తోసుకు వస్తున్న ఏడుపును ఆపుకుంటూ. మెత్తని వాళ్లని చూస్తే మొత్తలుర్దేసిందట. నన్ను పట్టుకున్నావేవిటోయ్ పొద్దున్నే అన్నాడు గజపతి విసుగ్గా. మీరు అప్పివ్వకపోతే ఆ బుద్ధే వేస్తుంది. మీరిస్తేగాని నేను కదలదలుచుకోలేదు అన్నాడు. గజపతికి విసుగేసింది. అందుకని గంభీరంగా నవ్వాడు. గంభీరంగా నవ్వడం ఆయనకి పుట్టుకతో వచ్చిన విద్య, గిట్టుబాటవుతున్న విద్య, సరదా కూడా. గజపతిగారికి గంభీరంగా నవ్వటం మాత్రమే కాదు, గంభీరంగా టోకరాలు ఇవ్వటం, బొత్తిగా మనసు కులాసాగా ఉంటే గంభీరంగా హాస్యం ఆడడం కూడా చేతనవను. మన ఊరి మధ్య గంట స్తంభం చూశావోయ్ అన్నాడు. గురునాథం ఊకొట్టాడు. ఆ స్తంభం పైకి ఎక్కడానికి దారి ఉంది తెలుసా? ఎక్కి ఏ సున్నా చెయ్యవచ్చునో తెలుసా? పైన కూర్చుని బోరున ఏడవచ్చు అన్నాడు గురునాథం. అది పాయింటే అనుకో. ఇంతకన్నా ఉపయోగమైనది ఇంకోటుంది. దానిమీద ఎక్కి అక్కడ్నించి ఏం చెయ్యవచ్చో తెలుసా? భూమికి దూకెయ్యవచ్చు. చెప్పొచ్చిందేమిటంటే దెబ్బల బాధ పడనవసరం లేకుండానే మధ్య దారిలోనే గుండె ఆగి రామ్మని చావచ్చు. నీక్కావాలంటే దానిమీద ఎక్కనివ్వమని వాచ్మనికి సిఫార్సు రాసిస్తా. గురునాథానికి వళ్ళు భగభగ మండింది. అతనికి కూడా బొత్తిగా కోపం వస్తే బోలెడు హాస్యంగా మాట్లాడ్డం సరదా. మా మావయ్య వచ్చాక లంచం ఇస్తాడు,
అప్పుడు రాసిద్దురుగాని సిఫార్సు అంటూ విసవిస్త నడచి వెళ్ళిపోయాడు. గురునాథరావు వేటకు బయలుదేరాడు. వాళ్ల మావయ్య వచ్చేలోగా వాచిని విడిపించడానికి. గురునాథరావు ప్రాప్తకాలజ్ఞుడు ఇంకోడు కాడు, కేవలం దూరదర్శి, బోలెడు దూరదర్శి. ఈ సిద్ధాంతం పేకాట దగ్గర మాత్రం వర్తించదు. వాళ్ల మావకి పంచప్రాణాలు అయిన వాచి ఖాయిలా పడితే ఆయన దాన్ని వైద్యుడికిచ్చి ఊరెళ్లాడు. దాన్ని మళ్లీ పట్టుకొచ్చి జాగ్రత్తగా ఉంచే బాధ్యత గురునాథరావు భుజస్కంధాలపై ఉంచాడు. గురునాథరావుకి మామూలు బాధ్యత కాక గురుతరమైన బాధ్యతలు నెత్తిన వేసుకోవడం సరదా, అలవాటు. అందుకని వాళ్ల మావయ్య వచ్చేలోగా మరమ్మత్తైన వాచీని విడిపించి ఓ మార్వాడి వద్ద తాకట్టు పెట్టాడు. ఇందులో అతనికి దుష్టసంకల్పం ఏమీ లేదు. ఎలాగో అలా ఉద్యోగం సంపాదించుకుని మావయ్యకి తనవల్ల భారం లేకుండా చేద్దామనే. అయితే ఉద్యోగం అన్నది అతని దీర్ఘకాలిక పథకం, వాళ్ల మావయ్య దృష్టిలో శాశ్వత పథకం. దృష్టిలో ఈ వెధవకి ఉద్యోగం ఎలాగా రాసిపెట్టిలేదు. అందువల్ల ఓ కిళ్ళీ బడ్డీ పెట్టి అందులో కూలేస్తే సరి, కుదురుగా ఉంటాడు అని వాళ్ల మావయ్య గట్టిగా అభిప్రాయపడి సినిమా హాలు దగ్గరలో బడ్డీ మాట్లాడాడు. గుమస్తా ఉద్యోగం ఎలాగైనా సాధించాలని గురునాథం అభిలాష. ఈలోగా కిళ్ళీ దుకాణంలో కూర్చునే అవసరం రాకుండా టామ్మని ఎంతో కొంత డబ్బు సంపాదించి వాళ్ల మావకి చూపించాలని బోలెడు ఉత్సాహం ఉబలాటమును. అందుకని గుట్టుగా ట్యూషన్ పెట్టించుకుని రన్మోరు లేక ఢంకాపలాసు ఆట నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ఇంత ఘటికుడైన వాడిని ఢంకాపలాసు చరిత్రలో కనీవిని ఎరగమని అతని తోటి ఆటగాళ్లు ఘంటాపథంగా చెప్పారు చాలాసార్లు. గురునాథం డబ్బు ఓడిపోతున్నా అతని ఆటలో టెక్నిక్ ఆదర్శప్రాయమన్నారు. గురునాథరావు మెరమెచ్చు మాటలకి ఉబ్బితబ్బిబ్బయ్యే రకం కాదు. తనకి ఆట బాగా తెలిసిపోయిందని స్వంతానికి గట్టి నమ్మకం కుదిరింది. కనకనే అతడు ఓడిపోతున్నా ఆడేస్తూనే ఉన్నాడు. వాచీని మరమ్మత్తుకిచ్చిన గురునాథరావు మావయ్య ఊరెళ్తూ గురునాథం చేతికి రూపాయలిచ్చాడు. దుకాణం వాడికి ఈ 10 ఇచ్చినా వాచీ తెచ్చి మీ 10 అత్తయ్యకియ, వెధవ్వేషాలెయ్యకు అని చెప్పి మరీ వెళ్లాడు. ఆ మర్నాడు గురునాథం చెయ్యి చూసిన ఒక జ్యోతిష్కుడు ధనరేఖ జర్రిపోతులా ఉందని ఉద్ఘాటించాడు. అవకాశాలు ఏమిటో తెలుసుకుని సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం అంత జర్రిపోతూ జబ్బు చేసి వానపాములా చిక్కి శల్యమై చస్తుందని హెచ్చరించాడు. గురునాథానికి గుండె గుబేలుమంది. ఆ మర్నాడే పజిలు కట్టడానికి ఆఖరు తేదీ. అదే అవకాశం. ఇది కట్టకపోతే అరచేతిలో ధనరేఖ ధ్వంసం అయిపోతుంది. చేతిలో మావయ్య డబ్బు 10 రూపాయలుంది. కాని వాడితే ఎలా, వాడకపోతే ఇంకెలా? పజిళ్లలో ఫస్టు సెకండు ప్రైజులు కొట్టేసిన వాళ్ల సంగ్రహ చరిత్రలు గురునాథరావుకి కంటతా వచ్చు. అట ఇట ఇట అట అనే సందిగ్ధ సమస్యలో పడి తెగించి కట్టేసిన వాళ్లు, గెలిచి బాగుపడ్డవాళ్లు ఎందరో ఉన్నారు. అతడి అంతర్వాణి ఏమి చెప్పినది? పజిలు కట్టమన్నది. మందహాసములో అంత ధీమా ఎందుకు? పజిలు గెలవడం తప్పదన్న సుదృఢమైన ఆత్మవిశ్వాసము వల్ల ఆ యువతి గాలిమేడలన్నీ గట్టి మేడలైనవి. ఏలా? పజిలు కట్టినందువల్ల. ఈ తరహా కథలన్నీ గురునాథరావుకి నాలుక చివరనుంటాయి. ఈ గెల్చిన వాళ్లలో తనెవరికీ తీసిపోలేదు. ఇవన్నీ అతనికి సముజ్వల భవిష్యత్తు పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగించాయి. పరాసరి పజిలు కట్టేశాడు. పజీలు ప్రైజు చేతికందేలోగా మావయ్య వస్తాడు. అందుకని అర్జెంటుగా కాస్త డబ్బు సంపాదించాలి. పేకాట పసందైన దారి. అనా బేడా పట్టికెళ్ళి 500 సంపాదించే వాళ్ల కథలు కూడా అతను విన్నాడు. కాని ఎలాగైనా ఇది పజిలు లాంటిది కాదు. పిండి కొద్దీ రొట్టి అన్నారు. చేతిలోని రొక్కం రూపాయల లెక్కలోలా ఉంది కాబట్టి గెలుపు ఖాయమని అంతర్వాణి శతసహస్ర కమ్రాలతో ఘోషించింది. చెప్పుడు మాటలు విని చెడేవాడు కాడు కాబట్టి మనసుకు తోచినట్టు ముక్కుకు సూటిగా పోయేవాడు కాబట్టి గురునాథరావు సరాసరి పేకాటవికి వేటకెళ్లాడు. చేతిలో జర్రిపోతులాంటి ధనరేఖ గుర్రుపెట్టి నిద్రపోయింది కాబోలు. జేబులో 5-6 రూపాయలు ఖాయిలాపడి క్షణాల మీద చిక్కి సగమై మళ్లీ సగమై శల్యమై హారతి కర్పూరంలా హరించిపోయాయి. వంటి మీదికి తెలివి వచ్చేసరికి గురునాథరావు ఇంకో కురునాథ కుమారుడికి 10 రూపాయలు బాకీ తేలాడు. ఈ ధార్తరాష్ట్రుడు మహధూర్తుడు. తే నా 10 తే అన్నాడు. లేకపోతే చావగొడతానన్న భావం సురింపజేస్తూ. గురునాథరావు అట్టే ఆలోచించలేదు. తను బాకీపడ్డ ధూర్తుణ్ణి వెంటబెట్టుకుని